స్కూటీ మళ్ళీ సర్వీసింగ్కి ఇచ్చావా? లేదు లేదు, అన్నయ్య తీసుకెళ్ళాడు. బావగారిదే ఎక్కడైతే ప్రేమ పుట్టిందో అక్కడే ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తాను. ఏంటి 1 వీక్ నుంచి ఏమైపోయావు? అదేం లేదు. కొన్ని ఇంటర్వ్యూస్‌కి వెళ్ళాను. ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యాను కూడా. నిన్ననే ఆఫర్ లెటర్ వచ్చింది. ఓ రియల్లీ? ఆ! కంగ్రాట్స్. నువ్వు నవ్వుతూ ఉంటే చూస్తూ బతికేయొచ్చు తెలుసా? ఆహా. ఇంకా? ఆహ్, అందరి సంగతి ఏమో గానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం సండే. తెలిసిందేగా. కొత్తది ఏమైనా ఉంటే చెప్పు. 1 వీక్ నుంచి కనిపించకుండా ఉన్నది ఎలా అయినా సరే నేను జాబ్ తెచ్చుకొని నీతో మాట్లాడదామని ఫిక్స్ అయ్యా. మిమ్మల్ని చూడకుండా ఉండడం కష్టమైనా సరే భరిస్తూ జాబ్ తెచ్చుకున్నా. రేపన్న రోజున మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్పుకోవాలి కదా! శ్రావణి పార్ట్నర్ పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడని. అండ్ మన విషయం మీ ఇంట్లో చెప్పాలన్నా సరే నేనేదో ఒక జాబ్ చేస్తాను కదా అది అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే చెప్పాల్సింది ఏంటంటే నాకు నువ్వు కావాలి సండే. నువ్వు లేకపోతే బ్రతకలేని చెప్పలేను కానీ హ్యాపీగా అయితే మాత్రం ఉండలేను. సో ఆలోచించుకొని చెప్పు, కానీ తొందరగా చెప్పు. నా నెంబర్ సేవ్ చేశాను. నాతో మాట్లాడాలనిపించినప్పుడు కాల్ చేయి. బాయ్. ఒకటి చెప్పడం మర్చిపోయా. ఏంటి? ఐ లవ్ యూ. ఓ